హలో ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే పిడుగుపడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. జనరల్గా పిడుగుపడే సమయంలో ఉరుములు మెరుపులు అనేవి సహజం. కొంతమందికి వీటిని చూడటం అంటే సరదా, కానీ కొంతమందికి భయం. ఈ మెరుపులు చూడటానికి ఎంత బాగుంటాయో అంతే ప్రమాదకరం కూడా. అసలు పిడుగు అనేది ఎంత ప్రమాదకరమో చెప్పాలంటే, సూర్యుడి ఉపరితలం మీద 5700 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. కానీ పిడుగు పడినప్పుడు ఏర్పడే మెరుపుకి ఎంత టెంపరేచర్ ఉంటుందో తెలుసా? సుమారుగా 29,000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. అంటే సూర్యుడి కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి ప్రమాదకరమైన పిడుగుల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. అసలు పిడుగు మన మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలో అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. పిడుగులు పడుతున్న సమయంలో ల్యాండ్లైన్ ఫోన్ మాట్లాడకూడదు. ఆ పిడుగు మీ దగ్గరలో ఉన్న టెలిఫోన్ టవర్ని తాకవచ్చు. దాని ఎనర్జీ మీ బాడీకి కూడా తగలవచ్చు. ల్యాండ్లైన్కి బదులుగా సెల్ ఫోన్ కానీ కార్డ్లెస్ ఫోన్ కానీ వాడచ్చు. అది ఇంట్లో ఉన్నప్పుడే. అయినా ఈ జనరేషన్లో ల్యాండ్లైన్ ఫోన్స్ ఎవరు వాడుతున్నారులేండి, సెల్ ఫోన్సే వాడుతున్నారు. అయినా కూడా జాగ్రత్తగా ఉండాలి. పిడుగులు పడుతున్న సమయంలో టీవీ చూడకూడదు. అసలు ముందుగా మీరు చేయవలసింది స్విచ్ బోర్డ్ నుండి అన్ని ప్లగ్గులను తీసేయాలి. లేదంటే మీ ఎలక్ట్రిక్ వస్తువులన్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. పిడుగు పడే సమయంలో షవర్ కింద స్నానం చేయడం, అలాగే ట్యాప్ కింద చేతులు కడుక్కోవడం, గిన్నెలు కడగడం వంటి పనులు చేయకూడదు. ఇంటి కిటికీలు తలుపుల వద్ద నిలబడకూడదు. కొంతమంది వాటి దగ్గర నిలబడి పడుతున్న వర్షాన్ని మెరుపులను చూస్తారు. ఇది చాలా ప్రమాదకరం. కిటికీలు తలుపులు మూసివేయాలి. ఒకవేళ మీరు బయట ప్రదేశంలో ఉంటే వెంటనే మీరు ఒక షెల్టర్ని వెతుక్కోవాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద మాత్రం నిలబడకూడదు. అది చిన్న చెట్టు అయినా పెద్ద చెట్టు అయినా. చెట్లు, కరెంటు స్తంభాలు పిడుగులను ఈజీగా ఆకర్షిస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండండి. పిడుగులు పడుతున్న సమయంలో వర్షంలో తడిస్తే తడిచారు కానీ గొడుగుని, అదే అంబ్రెల్లాని మాత్రం వాడకండి. మీకు దగ్గరలో కారు ఉంటే కారులో కూర్చోవచ్చు. కారు అన్ని డోర్లు మూసేసి మధ్యలో కూర్చోండి. అలాగే FM రేడియో వినడం వంటివి చేయకండి. ఒకవేళ మీకు దగ్గరలో ఎటువంటి షెల్టర్ లేకుండా విశాలమైన మైదానంలో ఉన్నట్లయితే చెట్లకు దూరంగా తక్కువ ఎత్తున్న ప్రదేశంలో కూర్చొని తలని మోకాళ్ళకు మధ్యలో పెట్టుకోండి. అలాగే కళ్ళు చెవులను మూసుకోండి. ఎందుకంటే అంత విపరీతమైన లైట్ సౌండ్ కారణంగా కంటి చూపు, వినికిడి శక్తి పోయే అవకాశం ఉంది. మనల్ని నమ్ముకున్న మూగజీవాల్ని కాపాడే బాధ్యత కూడా మనదే. కాబట్టి మీ పెట్ డాగ్స్ని కానీ గేదెలు, ఆవులను కానివ్వండి, వాటిని బయట వదిలేయకుండా ఏదైనా షెడ్లో ఉంచండి. చివరిగా మీ జుట్టు నిక్కబొచ్చుకుంటున్నా, అదేనండి గూస్ బంప్స్ వచ్చినా, మీ దగ్గరలోని మెటల్ ఆబ్జెక్ట్స్ వైబ్రేట్ అవుతున్నాయంటే నెక్స్ట్ పిడుగు మీ దగ్గరలోనే పడే అవకాశం ఉందనే దానికి సంకేతం. కాబట్టి జాగ్రత్త పడండి. వర్షాకాలంలో ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.